ఫ్యూచర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. సో, ఈరోజైతే నేను మేనేజరల్ ఎకనామిక్స్ క్వెషన్ పేపర్‌ని చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. ఆల్రెడీ నేను కొన్ని క్వెషన్ పేపర్స్‌ని మన ఛానెల్‌లో అప్‌లోడ్ అయితే చేశాను. చూడకపోతే వెళ్లి చూసేసేయండి. సో దట్ యూ కెన్ అండర్‌స్టాండ్ హౌ టు ప్రిపేర్ ఎగ్జామినేషన్స్ అనమాట. మేనేజరల్ ఎకనామిక్స్ అనేది కూడా మొత్తం థియరీ సబ్జెక్ట్స్. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటది అని మనకి చెప్తూ ఉంటారు. బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ట్రిక్కీ. ఇది చాలా ఈజీగా ఉంటది. బట్ మన అండర్‌స్టాండింగ్ లెవెల్స్ అనేది ఉంటదనమాట. సో, సెక్షన్ ఏలో ఇలా 2 క్వెషన్స్ ఇస్తారు. ఆల్రెడీ నేను చెప్పాను. ఏ వచ్చి ఒక హాఫ్ సిలబస్ నుంచి, బి వచ్చి ఒక హాఫ్ సిలబస్ నుంచి ఇస్తారు. అంటే ఒక 2 యూనిట్స్ నుంచి ఏ క్వెషన్, 2 యూనిట్స్ నుంచి బి క్వెషన్. అంటే మనం ఖచ్చితంగా 5 యూనిట్స్ అనేది మనం ప్రిపేర్ అవ్వాలి అనే ఉద్దేశంతో జేఎన్‌టీయూ వాళ్ళు ఇలాగా ప్రిపేర్ చేశారనమాట క్వెషన్ పేపర్‌ని. సో, ఇలా ఉంటది. నెక్స్ట్ సెక్షన్ బి కూడా మీకు చూపిస్తాను. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ సెక్షన్ బిలో మనకి కేస్ స్టడీ అనేది ఉంటదనమాట. అది మ్యాండేటరీ క్వెషన్, కంపల్సరీ క్వెషన్ అని ఇస్తారు. మనం జస్ట్ అటెంప్ట్ చేస్తే ఈజీగా మనం